ఇంకా బాబాయ్ ఆబ్వియస్లీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పేరు చెప్పడం అది కూడా రిలీజ్ అయిన తర్వాత కొంచెం న్యూట్రల్గా ఉండాలి. యా సో అది పరిస్థితి. అండ్ ఇంకా ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమాలో నీతో పాటు ఇంకో హీరోయిన్ కూడా ఉంది. సో హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్? It was really good, yeah. I was thinking, how was it going to be, and because we started shooting, first. So it's like, it's going really nice. And then they were like, Surbhi's joining tomorrow. So okay, how is it going to be? It was really good. I had fun. హీరోయిన్స్ ఇంత మంచి అండర్స్టాండింగ్ అంటే మామూలుగా అనుకుంటుంటారు ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ఇంటే ఒక సినిమాలు కొట్టుకుంటారని, అలా ఏమి ఉండదు కదా. Just the opposite. They had to devise strategies how to make us stop laughing. You remember the laughter? యాక్చువల్లీ వచ్చిన కన్ఫెషన్ ఉంది. ఇందాక స్టార్టింగ్లో ఫోన్ మాట్లాడుతూ అవే ఫేస్లో బోల్ కొట్టేసినాను కదా మీ ఫేస్ల గురించే. అంటే యాక్చువల్లీ తెలుసు కదా, అర్థం చేసుకున్నాను కదా, నీతో ప్రాబ్లం లేదు. బట్ జనరల్గా అంటే మన యాక్చువల్లీ వెయిట్ నాకు కూడా ఒక కన్ఫెషన్ ఉంది. ఫేవరెట్ యాక్టర్ గురించి చెప్పాను. శ్రీనివాస్ అనుకున్నా, బట్ ఎక్కడో. అయితే ఇంకో విషయం చెప్పాలి. అంటే నువ్వు కూడా నా పేరు చెప్పావు కాబట్టి నీతో అంటే నాకు యాక్చువల్లీ ప్రాబ్లమే లేదు. మిగతా వాళ్ళతోనే ప్రాబ్లం. నీతో హాలిడే కట్టడం అంటే అందులో ఓ మజా ఉంది. ఆ సురభి ఉంది కదా, సురభి, దాంతోనే ప్రాబ్లం. ఇదేమో టైటానిక్ కాదు, ఐస్బర్గ్ గుంటుకొని మునిగిపోవడం. మనం ఫ్లైట్ లో ఉన్నాం. చూర్బి నాకు తెలుసు ఎక్కడున్నావు అని, అందుకే జోక్ వేస్తున్నాను. నిజం, అరే నువ్వు లేకపోతే అసలు ఫన్నే ఉంది కదా. షూటింగ్ అయినా హాలిడే అయినా చూర్బి ఉండాల్సిందే. అదే చెప్తున్నా యాక్చువల్లీ నా తెలిసి జోక్ వేసాను అంటే. సరే ఇంకేంటి మామూలుగా ఎప్పుడే నివేదన కూడా అడుగుతున్నాను, ఎలా ఎంజాయ్ చేస్తున్నావు సక్సెస్ని? సక్సెస్ అంటే ఈవిడికి తెలుగు రాదు, కష్టం రాదు. ఓకే నువ్వు అనిపిస్తే ఓకే నేను నీ క్వశ్చన్ చేద్దాం. ఫస్ట్ హౌ డిడ్ యూ ఈ సినిమాలో నిన్ను ఎలా అప్రోచ్ చేశారు, ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? అండ్ డిడ్ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ ఆఫ్ చూసింగ్ క్యాథరిన్ ఆర్ ఐశ్వర్య, ఆర్ యూ డిసైడెడ్ టు ప్లే ఐశ్వర్య? So I had met Mohan sir, and he narrated the story to me, and he narrated the character of Aishwarya. And I immediately He didn't narrate the whole story. He narrated the whole story, but Which one did you like, or Catherine or Aishwarya? I love Aishwarya. Catherine So it Bharat. was an immediate yes. Yeah. ఓకే. సో అంటే ఐశ్వర్య ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది ఏంటి, క్యాథరిన్ వదిలింది? But I think Sir had that vision in mind that You also do. yeah, Right. yeah. So you thought. Which is your favorite song in Mohan? Love to put it in song. Chaliga Chaliga. Very selfish and కదా. Why selfish? So she is telling it already is her favorite song and you are saying Kodaikanal song. But At least formality కోసం అవతల వాళ్ళ సాంగ్ నాకు ఇష్టం అని చెప్పట్లేదు. you tell me which is your favorite song? My favorite song is actually both songs, Alajidi and Kodaikanal. No, seriously. So okay, tell one ఈ షూటింగ్ చేస్తున్నంత కాలంలో ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్, వన్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. Could be location or a shot or scene. I think the entire journey of the film was memorable, and I still can't believe that the shoot is over. Yeah. So it's very hard for me to tell myself. If you have to say one particular. The entire Kodaikanal episode. Kodaikanal. Yeah. And the magic mushroom episode. మ్యాజిక్ మష్రూమ్ ఎపిసోడ్. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు, దీని గురించి మాట్లాడుకుందాం. బట్ యాక్చువల్లీ మేము ఒరిజినల్ మ్యాజిక్ మష్రూమ్స్ నేను టచ్ ఎలా ఉంటే కూడా మేము చూడలేదు. ఏమైతే సీన్లో తిట్టు చూసామో that was like the only scene where I actually freaked out. And I was myself.
బిస్కెట్లు అవి కుకీస్ అవి అట్లా తేనె వేసి అట్లనే మష్రూమ్స్ కింద చీట్ చేసి తింటం జరిగింది. సో అవి చూసి బాగా ఎక్సైట్ అయిపోయి ఎవరు కూడా కొడైకెనాల్ ట్రై చేయకండి, అదంత మంచిది కాదు. ర్యాపిడ్ ఫైర్. మీ ఫేవరెట్ లొకేషన్ ఏది ఈ సినిమా షూటింగ్లో? కొడైకెనాల్. ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ మన ప్రొడక్షన్ ఆల్రెడీ. ఓకే, ఫేవరెట్ సాంగ్ ఆల్రెడీ చెప్పావు. చలిగా చూద్దు అంట, అలా ఉంది మన చలిగాలి చూద్దు. ఓకే, ఫేవరెట్ పర్సన్ ఆన్ ద సెట్? Not a good question. అదిగో ఆ నవ్వు, ఈ నవ్వుతూ ఉండేది షూటింగ్ అంతా. అర్ధరాత్రి పాటు పీడకల్లో వచ్చి లేచేవాళ్ళం టీం అందరూ కూడా. అవుట్డోర్లో ఉన్నప్పుడు కొడైకెనాల్లో పర్టికులర్గా బాగా ఇంటిని మిస్ అవ్వడం వల్ల ట్రైన్ నవ్వుకున్నప్పుడల్లా. I'm telling all other memories in about film. I'll tell you. So, what did I ask? Next question. Your favorite person on set? Okay. Say one name. Actors local, technicians local. You can. Of course you can. Just say your favorite person on set. I like all people on set. Okay. I can't just pick one. People of politics. Politics. సరే, ఓకే. అయిపోయింది, ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. బేసిక్గా ఏంటంటే ఇంట్లో కదా. ఓకే, నాకు యాక్చువల్లీ హాలిడేకి మీతో కలిసి వెళ్ళాలని ఉంది. మిగతా అంతా నాకు ప్రాబ్లం. ఒకటే ప్రాబ్లం ఏంటంటే అక్కడికి డైరెక్టర్ కూడా వచ్చినాము, మళ్ళీ మనకి యాక్షన్ కట్ అని ఇన్విటేషన్ ట్రైన్ చేసినా సరే యాక్షన్ చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అంతే. మీతో అయితే ఫుల్ ఏంటి డైరెక్టర్ మోహన్ గారు. సార్ ఏంటి నా గురించి చదవంటున్నావు? అదే అంటే నివేద, సురభి, నేను అందరం కలిసి సెలబ్రేషన్కి వెళ్తున్నాం, మీరు కూడా ఉంటే బాగుండు అని ఇప్పుడే వాళ్ళతో చెప్తూ ఉన్నాను అనమాట. యాక్చువల్లీ మన నలుగురు పర్ఫెక్ట్ కాంబినేషన్ సార్. ఈ ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ సార్ మన మధ్యలో. ఏంటది? ఎవరైనా బుక్తో సార్ మీరు వచ్చారా? రాకూడదా? అంటే నా ఉద్దేశం మణి శర్మ గారు, శ్రీనివాస్ అవసరాలా అందరం కలిసి వెళ్తే ఇంకా బాగుండేది కదా అని. వచ్చారు డైరెక్ట్ వెళ్ళారు. వాళ్ళు వచ్చారా? కలిసి వెళ్ళారా? కలిసి వెళ్ళారు కానీ సెపరేట్ డైరెక్ట్. Back up! Land it immediately! Sir, we are on the beach. I think crash it! Hey, joke kana? Jokes apart, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరితో మా సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని కావాలని, అంటే మేమందరం కలిసి ఒకసారి మీతో పంచుకోవాలని ఈ కొత్త రకమైన ఇంటర్వ్యూ ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ప్రతిసారి ఒక కొత్త ఐడియా, ఒక మంచి సినిమా చేసినప్పుడల్లా మేము సపోర్ట్ చేస్తామని ఇంకొకసారి ప్రూవ్ చేసినందుకు తెలుగు ఆడియన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ కృష్ణప్రసాద్ గారు మీరు ఏమన్నా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ఇట్. ఒక మంచి కథను నమ్ముకొని ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన ఒక హీరో, అట్లాగే ఇద్దరు హీరోయిన్స్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్. డైరెక్టర్ గారికి ఎప్పటి నుంచో నేను ఒక మంచి సినిమా చేసి పెట్టినందుకు, అతను ఒక అద్భుతమైన సినిమా నాకు ఇచ్చినందుకు, దాన్ని మీరందరూ యాక్సెప్ట్ చేసి ఇంత పెద్ద సక్సెస్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్స్ టు ది తెలుగు ఆడియన్స్, ప్రెస్, ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పటివరకు రకరకాల జానర్ల సినిమాలు చేస్తూ వేరువేరుగా తీయాలి, కొత్త కథలు చెప్పాలి అని నేను చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ సినిమా కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా నానితో నేను ఇంతకాలం తర్వాత మళ్ళీ ఇంత వైవిధ్యమైన కథతో, కొత్త రకమైన కథతో వచ్చి ఈ సినిమా చేయడం జరిగింది. తీస్తున్నప్పుడు ఇది చాలా కొత్తగా వస్తుందని అనిపించినా కూడా ప్రేక్షకుల ముందు వచ్చిన తర్వాత వాళ్ళు ఆదరించడాన్ని బట్టి ఆనందం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వైవిధ్యమైన కథని మళ్ళీ మా టీంని ఇంత సహృదయతో ఆదరించినందుకు మీ అందరికీ మరీ కృతజ్ఞతలు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు మరింత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. I thank all the viewers, all the audience. Thank you so much for loving us and for appreciating our hard work in the film. So thank you for making it a big success. Name?
I'm so glad you guys liked it, like watching the film as how much we love making it. Thank you so much for the support. I don't think personally I would have got a better debut for this film. Thank you all so much for appreciating our work and appreciating the hard work, as we said. Thank you all so much for making it a big success. Thank you once again. Thank you to the Telugu audience. Thank you. సో మెనీ థ్యాంక్ యూ అండ్ చివరిలో ఎప్పుడు చెప్పేదే బట్ చెప్పాలి బాధ్యత మా సినిమానే కదా, ఏ సినిమా అయినా సరే దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి. థియేటర్లో మాత్రమే సినిమా చూడండి. బోల్డ్ అంత హార్డ్ వర్క్ వాస్ ప్రతి సినిమా ఆయనకి. ఫ్యూచర్లో మనం కనుక ఫ్యూచర్ జనరేషన్ కనుక మంచి సినిమాలు రావాలని కోరుకుంటే ఇప్పుడు పైరసీ చూడటం మానేయాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు సినిమాలు తీయటం మానేస్తారు మీరు పైరసీ చూస్తూనే ఉంటే. సో ఐ థింక్ అది ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ సినిమానే కదా, ఏ సినిమా అయినా సరే దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎట్లా యాడ్ చేస్తాను